అందరికీ మరణాత. అనుదినమన్నా అను ఈ ఆధ్యాత్మిక ప్రతి ఉదయ వర్తమానాల శీర్షికను మీ దాకా అందించడానికి పరలోకపు జ్ఞానాన్ని, బైబిల్ సందేశమును నా ఆలోచన మెదడుకు అందించి తన కృపలో వాడుకుంటున్న ఆ సృష్టికర్త అయిన దేవునికి నా హృదయపూర్వక వందనాలు. అంత మాత్రమే కాదు, ఈ సోషల్ మీడియా రంగంలో ఉన్న ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. నిజంగా మీరు చేసిన లైక్, షేర్, సబ్స్క్రైబ్ 2000 సబ్స్క్రైబర్స్కి పెరిగి అనేకులకు చేరువవుతుందని, అనేకులకు యూట్యూబ్ రికమెండ్ చేస్తుందని మీరు చేసిన లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనే చిన్న పనులే మాకు కొన్ని వేల మందికి దేవుని వాక్యానికి అందించడానికి కారణమవుతుంది. ఇంకా మీలో ఎవరైనా ఈ పని చేయకపోతే, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా చేయండి. మాకు సహకారులుగా మీరు ఉంటారని నమ్ముచున్నా. ఇటు సహకారం అందిస్తున్న అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని వాక్యాన్ని ఈ పూట మనం నేర్చుకుందాం. ఇప్పటికీ మీరు మన thumbnail చూసే ఉంటారు. ఆ నలుగురితో జాగ్రత్త అన్న మాట కొంచెం ఆలోచింప చేసే మాటే. క్రైస్తవ జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ క్రైస్తవ జీవితంలో మనకి 3 రకాలైన శత్రువులు ఉన్నారు. ఒకటి, మన దేహమే మన శత్రువు. ఇది కూర్చోవడం, నించోవడం, పడుకోవడం, సుఖానికి అలవాటు పడిపోయి భక్తి జీవితానికి వచ్చేటప్పటికి మోకరించడంలో తగ్గిపోయింది. భక్తి చేయడంలో, ఉపవాసములో వంటివి వాటిని తగ్గించి దేవునికి శత్రువుగా మారిన ఈ దేహాన్ని బట్టి మనం జాగ్రత్త పడాలి. రెండవది, లోకాన్ని బట్టి కూడా మనం జాగ్రత్త పడాలి. లోకంలో చాలామంది మనుషులు ఉంటారు. మనం భక్తి చేస్తూ ఉంటే వారు ఊరకనేమీ ఉండరు. కాబట్టి చెప్పుడు మాటలతోనో, ఎగేసే మాటలతోనో, మరి మాయ మాటలతోనో ఏదో ఒకటి మభ్యపెట్టి మన భక్తిని దిగజార్చాలని, అందులోంచి లాగాలని ప్రయత్నాలు కూడా చేయకమానదు. ఇక మూడవది సాతానుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడి తంత్రాలు, వాడి మంత్రాలు, వాడి యత్నాలు వాడివి. అయితే అపోస్తులైన పౌలు తన ఆఖరి దినాల్లో ఉన్నప్పుడు 14 పత్రికలు రాశాడు. 7 సంఘాలు ఉన్నాయని పౌలు గారికి మనకు తెలుసు. ఆ 7 సంఘాలకి 14 పత్రికలు రాస్తూ అందులో కొన్ని పత్రికలు సిద్ధాంత పత్రికలని, మరికొన్ని పత్రికలు చెరసాల పత్రికలని లేదా స్థిర పత్రికని, మరికొన్ని పత్రికలు కాపరి పత్రికలని, మరికొన్ని రాకడ పత్రికలని మనం చెప్పుకుంటూ ఉంటాం. మనం కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు మనం కొంచెం ఆలోచించి చదివితే పౌలు కొలస్సీ సంఘానికి మాటలు రాస్తున్నాడు. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్లు మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించడం చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టుకొనవద్దు అను విధములలో మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోను. ఇప్పుడు మీరు దేవుని బిడ్డలారా, భక్తి జీవితంలో ముఖ్యంగా ఈ లోకంలో ఉంటున్న మనము నశించిపోయే వాటిని చూసి ముట్టుకోవద్దు, పట్టుకోవద్దు, రుచి చూడవద్దు అనే పద్ధతుల కాడ ఆగిపోతే ఎలా? మొన్న సంక్రాంతి జరిగింది అనుకున్నాం కాసేపు. నేను వాళ్ళని ఏమీ కించపరచట్లేదు. వాళ్ళు ఎవరైనా పప్పలే కానీ ఏదైనా వాటిని తీసుకొస్తే ఈరోజు తిని సాయంకాలమో లేకపోతే రేపొద్దునకో బహిర్భూమికి వెళ్ళిపోయే ఆ వస్తువును చూసి ముట్టుకోవద్దు, పట్టుకోవద్దు, రుచి చూడవద్దు అంటూ నశించిపోయే వాటి దగ్గర మీరు ఆగిపోతున్నారు కదా. అంటే అవి కంటికి కనబడుతున్నాయి కాబట్టి వాటి విషయమే మీరు జాగ్రత్త పడుతున్నారు. మంచిదే, తినమని నేను చెప్పట్లేదు, తినవద్దు అని నేను అంటలేదు. అయితే దాని కింద వచ్చిన వాళ్ళు అంటారు చూడండి, అట్టిని స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహ విషయంలోను జ్ఞానరూపం ఎంచుచున్నబడి ఏ గాని శరీర విగ్రహ విషయంలో ఏమాత్రము ఎన్నిక చేయదగినవి కావు. కొన్ని ఉన్నాయి. ఇదే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోని
4 విషయాలు చెబుతూ ఆ 4 విషయాలు నలుగురు వ్యక్తులుగా పోల్చి, లేదా నలుగురు వ్యక్తుల యొక్క అనుభవాలను పోల్చుతూ ఆ నలుగురితో జాగ్రత్త అనే మాట మీ దాకా రాయడానికి ఉపయోగపడింది. నశించిపోయే ఆ వస్తువులకే మీరు ఎంతగా శ్రద్ధ వహిస్తున్నారే, మరి ఆ వ్యక్తులతోనూ ఆ వ్యక్తిత్వాలతోనూ మనం కొనసాగితే ఎంత ప్రమాదమో చెబుతూ వాటి విషయమే జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నాడు. ఏంటవి? ఎవరా నలుగురు? చూద్దామా? మొట్టమొదటి విషయము కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనే 4వ వచనాన్ని చదువుతున్నాను. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచుకున్నట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. మొదటి అనుభవం ఏంటంట? చక్కని మాట చేత మోసము. ఈరోజు మనం ఎవరితో జాగ్రత్తగా ఉండాలో తెలుసా? చక్కని మాటల చేత, తీయని మాటగా మాట్లాడేవారు మన వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? ఇది నిజమా అంటూ తోటలోనికి వచ్చిన సర్పము అవ్వమ్మ గారి చేత మాటలు కలిపి, నీ దేవుడు ఏదైనా తినకూడని వస్తువు చెప్పాడా అంటే అవును అని చెప్పి తోటలో తినవద్దన్న వృక్షఫలాన్ని చూపించినప్పుడు, ఏ రోజు చూసినా భయంగా చూసిన అవ్వమ్మ ఆ రోజు ఆ ఆహారం ఎలా ఉందంట? 3వ అధ్యాయం ఆదికాండం 6వ వచనంలో, స్త్రీ ఆ వృక్షఫలము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఇనుట చూచినప్పుడు అనే మాట మనం చూస్తున్నాం. చూసారా? తీయని మాటల వల్ల పాపానికి తన జీవితంలో తావివ్వడం జరిగినట్లుగా చూస్తున్నాం. తీయని మాటలు మనలను పాతాళానికి తీసివేస్తాయి, లాగివేస్తాయి, ఈడ్చివేస్తాయి. కాబట్టి మాటలాడడం మంచిదే. కానీ జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో అంటాడు, విస్తారమైన మాటలో దోషం ఉండక మానదు. నేను ఎప్పుడో మాట చెప్తాను నా ప్రియమైన మిత్రులందరికీ, కొంచెం ఏ వ్యక్తితోనైనా సరే 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడద్దు, 3వ వ్యక్తి లేకుండా మాట్లాడద్దు, 3 అడుగుల దూరంలో ఉండి మాట్లాడండి. ఏ వ్యక్తితో అయినా 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడద్దు, 3వ వ్యక్తి లేకుండా మాట్లాడద్దు. ఇంకెవరి గురించి అయినా చెప్తున్నప్పుడు చెప్పుడు మాటలో 3వ వ్యక్తి లేకుండా మాట్లాడద్దు, 3 అడుగుల దూరంలో ఉండి మాట్లాడాలి. కొంచెం గట్టిగా మాట్లాడతాం, నలుగురు వింటారు. అవతల వాడు దాన్ని సమర్థించుకున్న నలుగురి యొక్క ఆధారాలు మనకు ఉంటాయి. కాబట్టి విస్తరించి మాట్లాడడంలో వెర్రి మాటలు దాగుంటాయి అని జ్ఞాని అయిన సొలొమోను ఆ రోజు ఆల్రెడీ చెప్పాడు. అవి మనకి దోషాలు తెచ్చిపెడతాయని కూడా అంటున్నాడు. కాబట్టి విస్తరించి మాట్లాడడం ఎప్పటికైనా ప్రమాదం. ఎక్కువసేపు మాట్లాడకండి, ఎక్కువగా మాట్లాడకండి. ఈరోజు చక్కని మాటలు ఎవరు మాట్లాడతారో తెలుసా? మీరు సామెతల గ్రంథము 5వ అధ్యాయము తీసి చదివితే, ఒక ఆవిడ తన వృత్తి ధర్మం కోసం విస్తారంగా మాట్లాడడం మొదలెట్టింది. ఆమె ఎవరు? జారస్త్రీ. 3వ వచనం కానించండి. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, నోటి మాటలు నూనె కంటే నునిపైనవి, దానివల్ల కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది 2 అంచుల గల కత్తి వంత పదును గలది. 7వ వచనం, కుమారులారా నా మాట ఆలకింపుడి. సరే, కాబట్టి ముసిలి పండంత చేదు కలిగిన ఆ పండు యొక్క అనుభవం తరువాత వచ్చే పర్యవసానం చేదైనా ఆమె మాటలు తీపి, ఇతరుల జీవితంలోకి నాశనం. కాబట్టి ఒక మాట చెప్తాను స్నేహితుడిగా, చేదు అయిన మాటలు మన జీవితంలో పాడు చేస్తాయి. అయితే నాకు చక్కని మాట సామెతల గ్రంథంలోనే 17:17 నాకు చాలా చక్కని మాట, నేను ఎక్కువ ఇష్టపడే మాట. ముఖ్యంగా నా స్నేహితులకి ఈ మాట నేను ఎప్పుడు చెప్తూ ఉంటా. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలు అట్టివాడు సహోదరుడుగా నుండెను. ఇంకా సామెతలో ఉంటుంది, నిజమైన స్నేహితుడు దెబ్బలు కొట్టును, కానీ అబద్ధపు స్నేహితుడు అంట పెదవులలో దయారసమును కురిపించును. నిజమే కదా? నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? కొంచెం కఠినంగా మాట్లాడతాడు మన భవిష్యత్తు కోసం.
కానీ మన బతుకులు నాశనం చేసేవాడు ఎప్పుడు తీయని మాటలు మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి, జ్వరం వచ్చింది, తీయని టాబ్లెట్ వేయడం వల్ల జబ్బు తగ్గదు. జ్వరం తగ్గాలంటే చేదు మాత్రమే వేయాలి. మరి ఈరోజు నీ మాట్లాడే నీ స్నేహితులు తీయగా మాట్లాడుతున్నారా? నేను అంటాను, తీయగా మాట్లాడే ప్రతి స్నేహితుడికి ఎంత దూరంగా ఉంటే అంత దూరంగా ఉండండి, అది నీకే మంచిది. ఈ నలుగురిలో ఒకడు తీయని మాటలు మాట్లాడేవాడు. ఎప్పుడైనా ఈ స్నేహితుడైనా నీ ప్రవర్తన బాగోలేదు అంటే దెబ్బలాడడం కాదు, నా ప్రవర్తన సరిచేసుకోవడానికి ఉన్నది అనే విషయాన్ని గుర్తిరిగి ఆ స్నేహితుడిని విడవకుండా నీ లోపాలు చెప్పే స్నేహితుడినే నువ్వెప్పుడు అంటిపెట్టుకో, దీవించబడతావు. ఇక రెండోది చూడండి, అదే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో, ఆయనను అనుసరింపక మనుషుల పార్యంపాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిర్ధారక తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడవడును ఉండినేమో అని జాగ్రత్తగా ఉండుడి. చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకుపోవాడు. తత్వజ్ఞానవంతుడి గురించి జాగ్రత్తగా ఉండండి. నాకే జ్ఞానం తెలుసు, నేను జ్ఞానంలో సంపన్నుడు అని అంటారా? మీలో ఎవరైనా జ్ఞాని అయిన ఎడల వాడు వెర్రివాడని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17, 18, 19 వచనాల్లో మనం చూస్తాం. దేవుని దగ్గర ఉన్న జ్ఞానవంతుడు ఎలా ఉంటాడో తెలుసా? వెర్రోడిలాగా, చూడడానికి అమాయకుల్లాగా కనబడతాడు, కానీ వాడికి బైబిల్ జ్ఞానం ఎక్కువ అండి. కానీ జ్ఞానంగా కలిగే వాడికి లోకంలో జ్ఞానం ఉండొచ్చేమో, కానీ ఆ జ్ఞానం వెరితనంతో దేవుడు పోల్చేయడం విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో రెండవ వ్యక్తి ఎవరో తెలుసా? ప్రమాదకరమైన వాడు, తత్వజ్ఞానం తెలిసిన వాడు. వాడు తన మోసకరమైన మూల పాఠములను, లోక సంబంధమైన వాటిని కలిపి చెరిపడి బోధ చేత ఇది అది అని, ఆ భక్తి ఈ భక్తి అని మాయ మాటలు చెప్పి మన ఆత్మీయతను దిగజార్చినట్లుగా చేస్తాడు గనక తస్మాత్ జాగ్రత్త చెబుతూ, జ్ఞానవంతుడు అనుకునే దానికంటే నోటి మాట ఎవరికి కావాలండి? బైబిలే మనకు అవసరం. ఎప్పుడైనా సరే ఎవరైనా మాట్లాడినప్పుడు బైబిల్ గురించే మాట్లాడమనండి, బైబిల్లో నుంచే మాట్లాడమనండి. బైబిల్కి ఆ ఉదాహరణ అంటుపెట్టుకుని ఉన్నాయా, లేదా వాడు కలిపి చెరిపడి బోధ చెప్తున్నాడా? ఎప్పుడైనా చూడండి, ఎవరైనా జ్ఞానం చెప్పినప్పుడు బైబిల్ అనుసరించి మాట్లాడమనండి, ఉదాహరణలు దొరకవు. ఎందుకంటే బైబిల్ జ్ఞానం సర్వ సంపద యందు గుప్తమై ఉన్నది. ఈ లోక జ్ఞానం తేలికపాటిది, వినడానికి చూడడానికి తేలిక అనిపించవచ్చు, కానీ దిగేవాడికి లోతు తెలుస్తున్నట్లు వాడికి ఆ లోతు తెలియని వాడు గనక ఆ మాటలకు వాడు పడిపోతాడు. మనం అలా ఉండవద్దు. మనుషుల యొక్క తత్వజ్ఞానములు, లోక జ్ఞానాలని వీడు బాగా తెలివైనడు అనే దానికంటే బైబిల్లో తన జ్ఞానాన్ని బోధించే వాడితో ఎక్కువగా ఉండండి. బైబిల్ యొక్క పరిజ్ఞానం కూడా మీకు అర్థమవుతుంది. కాబట్టి తత్వజ్ఞాన పరులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది రెండో విషయం. మూడో చూడండి, 2వ అధ్యాయం 16వ వచనంలో, కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండగ, అమావాస్య, విశ్రాంతి దినము అలనాటి విషయములోనైనను మీరు తీర్పు తీర్చున్నప్పటికీ అవకాశం ఇయ్యకుడి, ఇది రాబోవు నాటి ఛాయే గాని నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది అంటున్నాడు. మూడోది ఏంటి అంటే పని ద్వారా జరిగే ప్రమాదం. సేవలోనే ఉంటాడు, కానీ అతని సంఘంలో ఎక్కడు భోజనాలు, పండగలు, అమావాస్యలు, విశ్రాంతి దినాలు అన్ని వాటి విషయమే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. సంఘము ఉపవాసము, ఆత్మీయత, కుటుంబ క్షేమము వీటికి అవకాశం ఉండదు. ఎప్పుడు భోజనాలకి, అమావాస్యకి, విశ్రాంతి దినాలకి, అంటే అమావాస్య విశ్రాంతి దినాన్ని గురించి తీర్పు వాటి విషయమే తప్ప సంఘానికి ఏది ప్రాముఖ్యమైనదో ఆ కార్యక్రమం పెట్టడాలు చేయడాలు చేయరు. ఈరోజు చూడండి, చాలా సంఘాల్లో క్రిస్మస్ జరిగినంతగా ఈస్టర్ జరగదు, క్రిస్మస్, ఈస్టర్, న్యూ ఇయర్ జరిగినంతగా ఒక్క సువార్త సభ జరగదు. ఏ కార్యక్రమాలకైనా కొన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు పెడతారు పబ్లిసిటీ కోసం. మా సంఘంలో జరిగే క్రిస్మస్ ఇంకెక్కడ జరగదు, మా సంఘంలో పెట్టే భోజనాలు ఇంకెక్కడ పెట్టం, మా సంఘంలో జరిగినంత రికార్డ్ డ్యాన్స్లు ఇంకెక్కడ జరగవు అన్నట్లుగా వీటన్నిటిని చూపిస్తారు. కానీ మా సంఘం నుండి ఈ సంవత్సరం ఎంతమంది రక్షించబడ్డారు, మా సంఘంలో ఉపవాసంలో ఎంతమంది మారు మనసు పొంది తమ బ్రతుకులు మార్చుకున్నారు, ఇంతమంది క్రీస్తు కొరకు
హతసాక్షులయ్యారు. ఇంతమంది దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. మా సంఘంలో నుంచి ఎంతమంది బోధకులు లెగిశారు, ఎంతమంది క్రీస్తు కొరకు నిలబడ్డారు, ఎంతమంది క్రీస్తుకు సమర్పించబడ్డారు. ఈ అనుభవాలు ఎక్కడో ఎప్పుడో ఆర్భాటం చేయడం గొప్ప కాదు. సంఘంలో పండగలో భోజనాలు చేయడం గొప్ప కాదు. ధనాన్ని పక్కన పెట్టి ఆ ధనాన్ని క్రీస్తు కొరకు, క్రీస్తు బిడ్డల కొరకు, క్రీస్తు సువార్త సభల కొరకు ఖర్చు పెడుతూ దేవుని కార్యక్రమములలో అవసరమైన సువార్తలు వినిపించగలగాలి తప్ప పండగలకి పబ్బాలకి చేయడం గొప్ప కాదు. కాబట్టి పరిచర్య పనిలో తన ధనాన్ని, తన పనిని దేని కొరకు ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడుతున్నారో, పని చేస్తున్నారో వారి విషయమే జాగ్రత్త. ఇక 4వది మనం చూసిన వారమైతే 18, 19 వచనాల్లో మనం చూస్తే, అతి వివాసుకుడైన దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొని వాడెవడును మీ బహుమానము అనుసరింపనీయకుడి. మీ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళు చేతులను నరముల చేతులను పోషించబడు అతకబడినదై దేవుని వల్ల కలుగు వృద్ధి అభివృద్ధి పొందుచున్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవదూత ఆరాధన గురించి చెప్తున్నాను. దేవదూత ఆరాధన ఏంటి అంటే, సంఘములో ఏ దైవజనులను పొగిడినా, ఏ విశ్వాసి దైవజనుని దేవదూతగా పోల్చుకొని ఆరాధన చేస్తాడు. చూడండి, ఈరోజు చాలామంది యేసు భక్తుల కంటే దేవుని దాసులు భక్తులు ఎక్కువయ్యారు. యేసు గురించి చెప్పడం మానేశారు. మా పాస్టర్ గారు ఎవరో తెలుసా, ఆయన చెయ్యి వేస్తే ఏం జరుగుతుందో తెలుసా, మా మందిరం ఏంటో తెలుసా, ఎన్ని కోట్లు పెట్టి కట్టేమో తెలుసా, ఎంతమంది వస్తారో తెలుసా, వీటి గురించి పబ్లిసిటీయే తప్ప నా సేవకుడు ఏనాడు కనబడడు, దేవుడే కనబడుతున్నాడు అనే వ్యక్తి అని చెప్పగలిగే వారు ఎంతమంది? ఈరోజు సంఘములో లేనిది ఏంటి అంటే అట్టి భక్తి. కాబట్టి ఈరోజు దైవజనుడి పేరు చెప్పకుండా కేవలం మందిరములో దేవుని గురించి మాట్లాడుకున్న వాళ్ళు ఎంతమంది? ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, సముద్రంలో చేపలు పట్టడం, కాలువల్లో చేపలు పట్టడం మానేశారు. బోధుల్లోనూ లేదా బుట్టల్లోనూ చేపలు పట్టడం మొదలుపెట్టారు. ఎందుకంటే వీళ్ళు గట్టిగా ప్రయాసపడితే ఎవరు వినరు. కానీ పక్క సంఘం నుంచి లాక్కుంటేనో, ఆర్భాటాలతోనూ, దేవదూత ఆరాధనలతోనూ వంటి వేడుకలు చేసి మనుషులను పట్టుకొని బుట్టలో వేసుకుంటున్నారు. బుట్టలో చేపలు బుట్టలోనికి లాక్కుంటున్నట్లుగా చిన్న మందిరంలో ఉన్న వారిని మెగా చర్చిలని పేరు చెప్పి అట్టి వారిని లాక్కోవడం నేటి పరిస్థితి. వారితో జాగ్రత్త. పెద్ద చర్చి కదా అని అనమాకండి. దైవజనుడు భక్తి ఎంతో పరిశీలించండి, ఆత్మీయతను పరిశీలించండి, అనుభవాన్ని పరిశీలించండి. ఓ మాట నేను చెప్పి ముగిస్తాను. నేను దేవుణ్ణి ఎరగనప్పుడు ఒక విషయం జరిగింది, దాని గురించి మాట్లాడి నేను ముగించేస్తాను. నా స్నేహితుడి యొక్క మందిరంలో 2 రోజులు కోటాలు జరిగినాయి. అదేనండి మీటింగ్స్. మొదటి రోజు వెళ్ళొచ్చి నా స్నేహితుడు అన్నాడు, రే మా పాస్టర్ గారు అంత గొప్పవాడు తెలుసా, ఆయన ఎలాంటివాడు తెలుసా, ఆయన చేసిన పనులేంటో తెలుసా, ఆయన చేయి వేస్తే ఎంతమందికి స్వస్థతలు వస్తాయో తెలుసా అని వాళ్ళ పాస్టర్ గారి గురించి చెప్పడం మొదలెట్టాడు. రెండో రోజు వచ్చి, రే దేవుడు అంత గొప్పవాడురా, ఆయన కార్యాలు అంత గొప్పవరా అన్నాడు. నేను వాడిని కూర్చోబెట్టి అడిగా, మొదటి రోజు దైవజనుడి గురించి చెప్పావు, రెండో రోజు దేవుని గురించి చెప్పావు, ఏంటి తేడా? అప్పుడు నేను తెలుసుకున్నది ఏంటి అంటే, మొదటి రోజు వచ్చిన ఆ సేవకులు స్థానిక సేవకుడేనంట, అన్ని తన గొప్పలో చెప్పుకున్నాడు. క్రీస్తు లేని సేవ, ఏనాడు క్రీస్తుని హైలైట్ చేయలే, దేవుని హైలైట్ చేయలే. కాబట్టి ఈ విన్న విశ్వాసకి ఏమర్థమైందంటే మా దైవజనుడు గొప్ప దైవజనుడు అని. కానీ రెండో రోజు వచ్చిన దైవజనుడు తన పేరు, తన ఊసు ఏమీ ఎత్తలా, క్రీస్తునే ప్రకటించాడు, క్రీస్తునే చూపించాడు, క్రీస్తుని అనేకులు కలిగి ఉండేటట్లు చేశాడు. అందుకని రెండో రోజు నా స్నేహితుడినా తెలుసా, దేవుడు గొప్పవాడు అన్నాడు. ఈ రెండిట్లో నిజమైన సువార్త ఏది, ఏది నిజమైన భక్తి అంటే ఖచ్చితంగా రెండో ఆయనదని చెప్తాను. ఎందుకంటే పేరు అవసరం లేదు. ఈరోజు పాంప్లెట్లో ఫోటోలు కాదు కావాల్సింది, దేవదూత ఆరాధనలో మనం మాని క్రీస్తు ఆరాధకులుగా మనం మారాలి. దేవుడు ఆల్రెడీ సృష్టిని పూజించేవారిని చూసి, సృష్టమును పూజించే వారందరిని చూసి దేవుడు బాధపడుతున్నాడు. నీవు ఇలాగే అయితే నీ పరిస్థితి ఏంటి?
కాబట్టి నలుగురు వ్యక్తులు మీ ముందు పెట్టాను. మొదట ఆయన చక్కగా మాట్లాడి పల్టీలు కొట్టించడం లేదా మనుషుల్ని మార్చడం. రెండవది మనం చూసిన వారి మీద తత్వజ్ఞానం చేత మోసపరచడం. మూడవది పరిచర్య పేరు చెప్పి మోసం చేయడం. నాలుగవది పబ్లిసిటీ ద్వారా మోసం చేయడం వంటివి నేడు కాలం ఎక్కువ జరుగుతున్నది. ఆ నలుగురితో మీరు జాగ్రత్తగా ఉండండి. క్రైస్తవ భక్తిలో భక్తి చేయడం గొప్ప కాదు, భక్తిలో మోసపోకుండా భక్తి చేయడం గొప్ప. గనక నిజమైన ఆరాధకుడిని, నిజమైన సేవకుడిని వెతికి మీ ప్రాంతాల్లో ఆ మందిరానికి వెళ్ళండి. మందిరం చిన్నదైనా దైవజనుడు చిన్నవాడైనా పట్టించుకోవద్దు. క్రీస్తుని చూద్దాం, క్రీస్తుని చూద్దాం. ఆ దైవజనుల్లో క్రీస్తు యొక్క అనుభవాల్లో రెండవ రాకడికి ఎత్తబడదాం. దేవుడి మాటలు దీవించిన గాక. అందుకే యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది. అట్టి భక్తిని మనమందరం రుచి చూడగలిగే దైవజనులను దేవుడు మనకు అందించిన గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధ ప్రేమమయ్యానికి వందనాలు. ఈ నలుగురితో మేము జాగ్రత్తగా ఉండాలనే మాటను మీరు మాకు అందించిన విధానంలో బట్టి వందనాలు. విన్నవారు చెప్పిన నేను శ్రద్ధ కలిగి భక్తి చేయగలిగే కృప నాకును మాకును అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దీవెన కూడి వచ్చిన భక్తులకును విన్న ఆత్మీయులకును నడిచే ప్రతి వారికి దేవుని కృప తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ మరణాత.